కోల్పోయినా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీరు ఏమాత్రం మారలేదని తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో రౌడీయిజం, గూండాయిజంను పెంచి పోషించిన జగన్ ఇప్పుడు ప్రభుత్వ అధికారులను, పోలీసులను భయపెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సమాజ శాంతికి కృషి చేస్తున్న పోలీసులపై బెదిరింపులకు పాల్పడడం జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వానికి పరాకాష్ఠని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి తీరును గమనిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో వైసీపీ కనుమరుగవడం ఖాయమంటున్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొన్నటువంటి రాష్ట్రంలో హింసాయుత ధోరణిని ప్రోత్సహిస్తూ హింసను ప్రేరేపించేలా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర అసహనం కలిగిస్తూ ఉంది. దీని పట్ల తొడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇవాళ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేసేందుకు ఒక కుట్ర జరుగుతూ ఉందని చెప్పి భావన వ్యక్తమవుతోంది. దాన్ని ఎలా భావించాలి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ధోరణి ఎలా ఉందని భావించాలి? ఈరోజు ఫస్ట్ రాష్ట్రంలో పెట్టుబడులు అనేది అది ఆపేదానికి అది ఎవరి తరం కాదు. అక్కడ ఉండేది మంచి భారతదేశంలోనే గర్వంగా చెప్పేటువంటి గౌరీలు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కాబట్టి ఆ ఫ్లేవరే మనకు భారతదేశానికి యాడ్ అవుతుంది. అందులో ఆంధ్ర రాష్ట్రంకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పెట్టుబడులు అనేది ఎవరి వల్ల కూడా ఆపేదానికి అది ఎవరి వల్ల కాదు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి మొత్తం భారతదేశంలోనే రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో హయ్యెస్ట్ పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, గడిచిన ఈ సంవత్సరంలోనే అన్ని జిల్లాల్లో కూడా సమానంగా ఈస్ట్ వెస్ట్ కావచ్చు, రాయలసీమ కావచ్చు, అన్ని దాంట్లో కూడా ఒక పక్క వైజాగ్ ఏమో సాఫ్ట్వేర్ డెవలప్ అవుతూ ఉండదు, ఒక కర్నూలు జిల్లాలో ఏమో హైకోర్టు డెవలప్ అవుతూ ఉండదు. అదేవిధంగా ఈరోజు మనం చిత్తూరు రాయలసీమ చూస్తే సిసిటీలో ఎల్జీ కంపెనీస్ వచ్చాయి. రేపు కూడా ఐఐటీలో 300 మంది కంపెనీ ఓనర్స్తో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళందరితో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి పెట్టుబడులు ఆపేదానికోసం వాళ్ళు ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసినా, ఎన్ని ఆటంకాలు పెట్టినా కూడా అవన్నీ ఎవరు వినే పరిస్థితి లేదు. వాళ్ళకందరూ తెలుసు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ 2040లో ఏ విధంగా ఉండబోతోంది. అది దానికి ఆల్రెడీ హైదరాబాద్ ఒక నిదర్శనం కాబట్టి రాబోయేటువంటి ఇంకొక 15 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఉంటా ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి పెట్టుబడులు కూడా వాళ్ళందరూ హ్యాపీగా పెట్టడానికి కూడా సిద్ధమై ఉంది. ప్రభుత్వ అధికారులను బెదిరించడం, పోలీసులను బెదిరించడం, ఈ వ్యవహార ధోరణి ఎలా భావించాలి? దీన్ని గుండాలైనా మాట్లాడతారు, రౌడీలైనా మాట్లాడతారు. వాళ్ళ కల్చర్ రౌడీయిజం కాబట్టి వాళ్ళు ఇంకా కూడా ప్రభుత్వ అధికారులను బెదిరిస్తే భయపడితే ఏదో చేస్తామనుకుంటున్నారు. బట్ అందరూ తెలుసు, ప్రజలందరూ తెలుసు వాళ్ళు ఏందనేసి అని. ఇంతకుముందు చెప్పినట్టు విధంగా 2019లో 151 సీట్లు ఇస్తే ఈసారి 11 సీట్లు పొరపాటుని ఇచ్చారు ప్రజలు కూడా. అవి కూడా ఇచ్చి సున్నా ఇచ్చిండాల్సిన సీట్లు అవి. సో కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైసీపీ నాయకులకి ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందిని బెదిరించినా, డీజీపీని బెదిరించడం అనేది కూడా అది వాళ్ళ సంస్కారం. వాళ్ళు ఆ విధంగా మాట్లాడేటువంటి మనుషులు కాబట్టి వాళ్ళకి అదే లాంగ్వేజ్ అలవాటు అవుతుంది. ఇంకా వాళ్ళు ప్రభుత్వం ఉండాలని కళ్ళలో ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వం దిగిపోయి 14 నెలలు అయిపోయింది కూడా, వాళ్ళు 13 నెలలు కూడా దాటేసిన కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం కూడా. ఇట్లా మారి కానీ ప్రభుత్వ అధికారులని బెదిరించడం కానీ చేస్తే ప్రభుత్వ అధికారులే కాదు ప్రజలే వాళ్ళని తరిమి కొట్టే పరిస్థితి కూడా రాబోయే రోజులు ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు. ఇవాళ మహిళల పట్ల వైసీపీ నాయకుల వ్యవహార శైలి ఎలా ఉందని భావించాలి? మన ప్రభుత్వంలో మొట్టమొదటి ప్రాధాన్యతను మనం ఇచ్చేది మహిళలకి. వాళ్ళు ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేని కూడా మహిళల ఎమ్మెల్యేని కూడా అంత ఘోరంగా మాట్లాడేటువంటి సంస్కారం వైసీపీ గవర్నమెంట్ది. ఒక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని అంత ఘోరంగా మాట్లాడటం అనేది అసలు ఎవరూ ఊహించలేరు. ఇదే ప్రశాంత్ రెడ్డి గారిని వాళ్ళు ఏ విధంగా వాడుకున్నారో, ఏ విధంగా వాళ్ళు మోసం చేశారో 2019, 2024 వరకు కూడా వాళ్ళు అన్ని పనులు చేయించుకొని వాళ్ళు అంతమంది తీసుకొచ్చి వాళ్ళని రోడ్లో పెట్టేసింది కాకుండా ఈరోజు మళ్ళీ వాళ్ళు ఇంత ఘోరంగా వాళ్ళు ఆ మహిళా ఎమ్మెల్యేని వాళ్ళు తాగేసి గలీజ్గా మాట్లాడటం, ఏదంటే అది చేయటం అనేది కూడా చాలా బాధాకరం. అందుకే ప్రజలు ఖచ్చితంగా మొన్నే గుణపాఠం చెప్పారు. ఖచ్చితంగా అయితే ఇట్లాంటి చర్యలు అయితే ఎన్డీఏ కూటమిలో అయితే 100% జరిగేటువంటి ఉండదు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇంకైనా కూడా నోరు అదుపులో పెట్టుకొని రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకోవాలా. ఉమెన్కి రెస్పెక్ట్ ఇస్తేనే అట్లీస్ట్ ప్రజలందరూ కూడా మిమ్మల్ని రాబోయే రోజుల్లో మీరు రోడ్లో అయినా తిరగాలన్నా కూడా మీకు ఒక స్వేచ్ఛ దొరుకుతుంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితులు ఖచ్చితంగా వస్తారు. ఇది ప్రధానంగా మహిళలకు ప్రాధాన్యత కల్పించాలి, శాంతి భద్రతలు పరిరక్షించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఉంది. ఇలాంటి వైసీపీ నాయకుల యొక్క బెదిరింపులకు తల ఒగ్గేది లేదు అని చెప్పేసి